హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నిత్య పూజా విధానం, ఈశ్వరుడికి అభిషేకం చేయటం కానీ, ఈశ్వరుడు కాకపోయినా ఇంట్లో మీ ఇష్టదైవము కులదైవం ఎవరున్నా సరే ఆ మూర్తులకి నిత్యం ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి, చాలా సులభమైన పద్ధతిలో మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఇందాక ఈ వీడియో చూడండి. ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. మనం ఇంట్లో చేసుకునే పూజా విధానం, పూజా గదిలో ఉండే దేవతామూర్తుల్ని ముందుగా శుభ్రంగా ప్రతిరోజు కూడా కడిగి అలంకారం చేసి, వీలైతే అభిషేకం చేయొచ్చు, లేదంటే ఇట్లా చక్కగా అభిషేకం చేసుకునే ఒక పాత్ర పెట్టుకొని, రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఏదైనా పెట్టుకొని ఆ అభిషేక పాత్రలో